బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ 5వ వార్డు నుంచి సంజీవయ్య నగర్ మీదుగా నిర్వహించిన ర్యాలీలో ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాతతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు నేతలు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశం, రాజ్యాంగంలో ఏదైతే హక్కులు కల్పించిందో, ఏదైతే స్వేచ్ఛ కల్పించిందో, సమానత్వం కల్పించిందో, సామాజిక న్యాయం కల్పించిందో దానన్నింటినీ తూట్లు పొడుస్తున్నారని ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ బిల్లును తీసుకున్నారు దేశవ్యాప్తంగా. కానీ దాంట్లో భాగంగానే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను తుంగలో తొక్కుతున్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మన ఒకటే కంటోన్మెంట్ బోర్డు ఉన్నది. ఈ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ రాకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా పేద ప్రజలందరూ. స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకొచ్చింది. స్థానికులకి ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటే స్థానిక సమస్యలు పరిష్కరించి వారికి సమస్య లేని బస్తీగా తీర్చిదిద్దుతారని తీసుకొచ్చిన సిస్టాన్ని గత 11 సంవత్సరాల ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ అయితే ఇప్పటి వరకు మళ్లీ ఎలక్షన్ పెట్టలేదు. ఏ విధంగా వీళ్ళ వ్యవహారం ఉందని ఈ చిన్న విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ సిస్టమ్ లో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ వస్తుంది. 2015 జనవరిలో ఎలక్షన్ వచ్చిందంటే మళ్లీ 2000 జనవరి 20లో ఎలక్షన్ రావాల్సింది పోయి 25 మే వచ్చినా కూడా ఈనాటికి ఎలక్షన్ కి ఒక ప్రక్రియ లేదు, ఒక మాట లేదు. ఈ విధంగా చూస్తే వాళ్ళ ప్రజా సమస్య మీద, ప్రజలు బాగోగుల మీద వాళ్ళ ఎంత ఆలోచన ఉందని అర్థం చేసుకోవాలని యావత్ కంటోన్మెంట్